అందరికీ నమస్కారం. మీ ఎంవీఆర్. ఇప్పుడు మనకు జూలై వస్తుంది, 2027 అనగానే అందరూ అలర్ట్గా ఉంటున్నాం. ఎందుకంటే 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి నదికి పుష్కరాలు. గోదావరి నది అంటే అది చిన్నది, అదేమన్నాను ఎక్కడి నుంచి ఉంది? గోదావరి నది అంటే దాదాపు 1465 కిలోమీటర్లు. నాసిక్లో పుట్టిన గోదావరి అంతర్వేది వరకు ఉంది. దాదాపు 1465 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చే గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఎప్పుడు? జూలై 23. సరే, ఓకే, పెద్దలంతా చెప్పారు, అందులో పుణ్య స్నానాలు చేయడం చాలా మంచిదన్నారు. మనం ఆనందపడే విషయమే. చాలా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అస్తమానం రాదు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు అందరూ, పుష్కరాలు వస్తుంది గోదావరికి, రాజమండ్రికి కాదు. ఎందుకు రాజమండ్రిలో జనం అంతా రావాల్సిన అవసరం? మొత్తం అన్ని చోట్ల ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బాసర ఉంది, భద్రాచలం ఉంది, పట్టిసీమ ఉంది, అంతర్వేది ఉంది. అంతెందుకు రాజమండ్రి నుంచి 7 పాయలుగా విడిపోతుంది. ఎక్కడైనా మనకు స్నానం చేయడానికి అనుకూలంగా ఉండే ఏ ప్రదేశంలో అయినా, ఆ ఊళ్ళో పంచాయతీ అవనండి, మున్సిపాలిటీ అవనండి, లేదంటే గవర్నమెంట్ కార్పొరేషన్ అవనండి, అక్కడ ఎన్నో మనకు స్నానాలు చేయడానికి కడతారు, అక్కడ ఉండటానికి చేస్తారు, భక్తుల కోసం అన్నీ చేస్తారు. ఒక్కటి మళ్ళీ మర్చిపోద్దు, మనకు వస్తుంది పుష్కరాలు గోదావరికి, రాజమండ్రికి కాదు. ఎక్కువగా రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో మనం లాస్ట్ టైం ఒకసారి చాలా అనుభవం పొందాం. చాలామందికి ప్రమాదం జరిగింది. అందుకే నేను గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని వేసుకుని, పెద్దవాళ్ళని వేసుకుని ఇంతంత దూరాలు ప్రయాణం చేయటం కన్నా మీ దగ్గరలో ఉండే ప్రాంతంలో గోదావరిలో పుష్కరాల సమయంలో స్నానం చేయటమే ఉత్తమం. ఎక్కడైనా ఒకటి పితృకార్యాలు కానీ చేసుకుంటే చేసుకోవచ్చు, మనం భక్తిగా దండం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఎక్కడైనా గోదావరి నదిలో స్నానం చేస్తే సరిపోతుంది. అది మాత్రం మర్చిపోకండి భక్తులందరూ. అది ఒకే పుణ్యక్షేత్రంకి వెళ్ళక్క. అందరూ కూడా ఈ విషయం చెప్పండి. అలాగే అందరూ ఈ విషయాన్ని పదే చెప్పాలి. పుష్కరాలు స్నానం చేయండి, పుణ్యతుని తినండి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. మీ ఎంవీఆర్.